కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెల అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. ఈ చిన్నారులు కామారెడ్డి చెరువులో విగత జీవులుగా మారారు. ముగ్గురి చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆర్బీ నగర్ కాలనీకి చెందిన అక్క చెల్లెళ్ళు సిపాత్, ఆయాత్ మరియు శనివారం ఉదయం 10:30 ప్రాంతంలో కిరాణా షాపులో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు తండ్రితో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారుల తల్లి తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఇంకా రాలేదని చెప్పడంతో తాను దుకాణం వద్ద వదిలి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో 3 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలించారు. కాగా కామారెడ్డి పెద్ద చెరువులో ఆయాత్ మరియు సిపాత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో కన్న తండ్రే కూతుళ్లను చెరువులో తోసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసిన కన్న తల్లి బోరున విలపించింది. అక్క చెల్లెళ్ల మృతదేహాలు కామారెడ్డి చెరువులో లభించాయని తెలియడంతో ఆ ప్రాంతం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇడబెట్టు గానే పెట్టు ఇక్కడ పెట్టు గిడ రాళ్ళకు వాటర్ గాడి గక్కడి పన్నెండింటికి ఫోన్ చేసిండు నన్ను. మా ఆయననే చేసిండు. పిల్లలు చూసినావా అంటే నేను ఎక్కడి నుంచి చూస్తాను, నేను పనికి పోయినా పిల్లలు ఆడ మా పిన్ని వాళ్ళ ఇంటి కాడనే ఉన్నారు. మా చెల్లె ఉంది కదా, చూస్తారు అన్నీ ఉన్నారు. నేను అన్నం వండిపోయినా, రొట్టెలు కూడా చేసిన, వచ్చి సాగు తిను వాడుకో అని చెప్పిన. చెప్తే సరే తింటాడని చెప్పిండు. మా పిల్లలు నాకు అందుకే చెప్పిండు కావచ్చు, తీసుకుపోయిండు ఏం చేసిండో కానీ నాకు అంత చెప్పలేదు. ఏం గొడవ కాలేదు, ఏం కాలేదు. మాదేదు నేను పొద్దున లేపిన కొత్త ఆటోకి పోవా అంటే సరే పోతా, ఛార్జింగ్ అయిపోయిందంటే ఇక బోర్డులు ఏం లేదు, గొడవలు కూడా కాలేదు. పిల్లని వస్తారు కూడా డాడీ ఫోన్ కావాలంటే ఇచ్చే కదా చూసుకొని, మళ్ళీ టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది కదా, రంజాన్ పండుగ ఉందని వేయలేదు కదా, ఇచ్చే అంటే సరే బిడ్డ తీసుకొని ఛార్జింగ్ పెట్టు అని చెప్పిండు. అంతే, రాత్రి కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈ ఘాటు ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టిండు అంటే ఇంత పెద్ద కథ చేసిండు, మీరు ఎట్లా అంటే మీ బాధ ఎట్లా? బాధ ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీ తల్లి నా పిల్లలు పోయింది కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండు కదా సార్, నా పిల్లలు పోయింది కదా, నేను ఎట్లా బతకాలి సార్? నా పిల్లల కోసం నేను ఇళ్ళ పనికి పోతున్నా సార్. 2 ఇల్లు చేస్తుంటే ఇంకోటి ఇల్లు కట్టుకున్నా నేను. మా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. నాది ఏం పేర్లు? సిఫాతు, ఆయాత్, మరియం. పొద్దున వెళ్ళేటప్పుడు మీ నడిపామె మీతో ఉంది, ఎక్కడ ఉందమ్మా? మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉండే, ఇద్దరు వస్తుండే వాళ్ళు తీసుకొని. మరియంకు చూసిండు, చిన్నమ్మకు చూసి నాని అమ్మమ్మ ఇక మా డాడీ వచ్చిండు కదా, నేను పోతా అంటే పోతున్నా ఎందుకు కూసో అని చెప్పిండట మా పిన్ని వాళ్ళు. కురుకురే కావాలట తీసుకొని వస్తా అని చెప్పిండు, షాప్కి పోయి వస్తా అంటే సరే అని పోవని చెప్పింది. అంతే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఫైనాన్స్ ప్రాబ్లం గిట్ట ఏమైనా? ఏం లేదు. ఏం ఫైనాన్స్ లేదు అంటే ఫోన్ పైన లోన్ తీసుకున్నాం కానీ నాకే వస్తుంది ఆ ఫోన్ కూడా, ఆయనకి రాదు. ఆయన మాట్లాడారు అస్సలకి. ఆ 3 లక్షలు అప్పు ఉంటే కూడా ఆయనతోని ఫోన్ చేయదు. మా ఆడిబిడ్డ నన్నే చేసేది, ఏమై వదిలే అని చెప్తుంది కానీ ఆమెకు ఫోన్ చెయ్యది. అట్లా కదమ్మా, ఇప్పుడు ఈ ముగ్గురిని చంపే అంత అంటే తాగుతాడా ఏమైనా? కళ్ళు తాగిండు కావచ్చు కానీ రోజు కళ్ళు తాగుతాడు. ఎందుకు అబద్ధం చెప్పాలి సార్? కళ్ళు తాగుతాడు కానీ ఇప్పుడు ఏం తాగిండో నాకు తెలియదు సార్. నేను పనికి పోయినా, నాకు పిల్లలు లేరు అంటే నేను దబదబ ఉరికొచ్చిన, ఆడ సగం పని చేసిన, బాసలు కూడా దొమ్మలే, దబదబ ఉరికొచ్చిన, చూస్తే ఆడలేదు. ఎంత తాగినా చిన్న పిల్ల సొంత పిల్లల్ని చంపేంత కోపం ఏముంది? ఎందుకు వచ్చింది ఆయన కోపం?
అప్పులది కూడా ఫోన్ రాదు, నాకే వస్తుంది. నేనే జ్వరం వచ్చి నేను అనుకుంటా, నాకే వస్తుంది, నాకే చెప్తారు అందరు అని నేను అనుకుంటా అని ఆయనకి ఏం చెప్పాను నేను అసలు. పిల్లలు ఎప్పుడు లాస్ట్ మీ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంటి నుంచి? 10 बजे गए, सुबह में 10 बजे नानी के पास जाते, बोलते ठीक है बेटा रोटी खा के गए मेरे बच्चे। मैं रोटी बनाई, मैं खाना भी बनाई, मेरे बच्चे की चाबी भी घर पे रख के आई, मैं खाओ बेटा बोल के गरम गरम खाना रख के मेरे बच्चे, मैं क्या करना है मेरे बच्चे, मैं आना दो।